బియర్ గ్రిల్స్. వీరంటే తెలియని వారంటూ ఉండరు. సాహసానికి మరో పేరుగా నిలిచి జనసంచారం లేని ప్రదేశాల నుంచి అడవుల్లో, మంచు లోయల్లో, నదీ పరివాహక ప్రాంతాల్లో, సముద్రాలలో, చివరికి చుక్క నీరు దొరకని ఎడారి వరకు ఇలా ప్రతి ప్రాంతంలోనూ ఎలా బ్రతికి బయటపడాలో చూపిస్తూ ఎన్నో సాహసాలను చేశాడు. మన చుట్టుపక్కలే లభించే వనరులను ఉపయోగించి ఎలా బ్రతకాలి అని తెలపటమే బియర్ గ్రిల్స్ వీడియోల్లోని ముఖ్య ఉద్దేశం. ఇలా ఈ విధంగా మ్యాన్ వాజ్ వైల్డ్ షోలో బియర్ గ్రిల్స్ చేసిన ఎన్నో డేంజరస్ అడ్వెంచర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వైవల్ స్కిల్స్ అనేవి అతన్ని ప్రపంచవ్యాప్తంగా ఎంతగానో ఫేమస్ చేశాయి. అసలు ఇంతకీ ఈ మ్యాన్ వాజ్ వైల్డ్ షో అనేది నిజమేనా లేదా ఫేకా? ఈ షోలో చూపించినట్లుగానే బియర్ ఈ పాములను, ఇతర జీవులను నిజంగానే తింటాడా? ఎంతో పాపులర్ అయిన ఈ మ్యాన్ వాజ్ వైల్డ్ షోని ఎందుకని మధ్యలో కొంతకాలం ఆపివేశారు? అలాగే ఇక్కడ వరకు రావడం వెనక ఉన్న బియర్ గ్రిల్స్ జీవితం ఏమిటి? ఇలాంటి ఎన్నో విషయాల్ని ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని తెచ్చేందుకు మీ సపోర్ట్కి జస్ట్ లైక్ చేయండి చాలు. సో ఇంక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. బియర్ గ్రిల్స్ అసలు పేరు ఎడ్వర్డ్ మైకెల్ గ్రిల్స్. ఇతను లండన్ లో 1974 జూన్ 7న జన్మించాడు. అంటే ప్రస్తుతం వీరి వయసు 47 సంవత్సరాలు. గ్రిల్స్ వాళ్ళ పెద్ద సిస్టర్ అయిన లారా గ్రిల్స్ ని చిన్నప్పటి నుంచి బియర్ అనే నిక్ నేమ్ తో పిలుస్తుండేది. చివరికి ఇలా ఈ పేరే నేటికి బియర్ గ్రిల్స్ గా ప్రపంచానికి తెలియడం జరిగింది. బియర్ వాళ్ళ తండ్రి పేరు మైకెల్ గ్రిల్స్. వీరొక పొలిటీషియన్. బియర్ వాళ్ళ తల్లి పేరు సారా ఫోర్డ్. బియర్ వాళ్ళ తాత అలాగే ముత్తాత వీరిద్దరూ కూడా క్రికెటర్స్. ఇక బియర్ కి చిన్నప్పటి నుంచి అడ్వెంచర్ చేయడం అంటే చాలా ఇష్టం. అందువలనే చిన్నప్పటి నుంచి నేచర్ లో భాగంగా తిరిగేవాడు. నేచర్ ని బాగా ఎంజాయ్ చేసేవాడు. బియర్ వాళ్ళ కుటుంబం అంతా హాలిడే టైంలో అప్పుడప్పుడు అడవుల్లోనికి ఒక ట్రిప్ గా వెళ్లి ఎంజాయ్ చేసి వచ్చేవారు. ఇక ఇదే సమయంలో బియర్ కి తన తండ్రి చెట్లను ఎక్కడం, స్విమ్మింగ్ చేయడం, బోటింగ్ చేయడం ఇలాంటి అన్ని సర్వైవింగ్ స్కిల్స్ ని నేర్పించేశారు. బియర్ కి ప్రపంచమంతా తిరగాలి అనే కోరిక చిన్నప్పటి నుంచే ఉండటంతో దీనికి తన ఫాదర్ కూడా ఎంతగానో సపోర్ట్ నిస్తూ ఎంకరేజ్ చేశారు. ఇక బియర్ చదువు విషయానికి వస్తే లుడ్గ్రోవ్ స్కూల్లో తన స్కూల్ చదువుని పూర్తి చేశారు. చదువుకునే రోజుల్లోనే ఇంగ్లీష్, స్పానిష్, జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకుని వాటిపై పట్టు సాధించాడు. స్కూల్ రోజుల్లో ఉన్నప్పుడు తన క్లాసులోని 2 పిల్లలు బియర్ ని ఏడిపించడం, కొట్టడం చేసేవారు. దాంతో ఇలాంటి పరిస్థితుల నుంచి తనను తాను రక్షించుకోవాలి, ఎదిరించాలని భావించి చిన్నప్పుడే కరాటీని నేర్చుకున్నాడు. అంతేకాదు కరాటీలో బ్లాక్ బెల్ట్ ని సైతం సాధించాడు. బియర్ కరాటీని నేర్చుకోవడం గమనించిన ఆ 2 పిల్లలు మరలా ఇంకెప్పుడు కూడా బియర్ జోలికి రాలేదు. ఇక స్కూల్ చదువు అనంతరం ఈథన్ కాలేజీలో ఏరియల్ రీసెర్చ్ విభాగంలో డిగ్రీని పూర్తి చేశాడు. ఇలా కాలేజీలో చదువుతున్న రోజుల్లోనే ఎత్తైన పర్వతాలు ఎక్కడానికి ఆసక్తి ఉన్న వారందరితో కలిసి మౌంటైన్ క్లైంబింగ్ కి సంబంధించి ఒక క్లబ్ ని కూడా స్టార్ట్ చేశాడు. ఇక ఇందులో భాగంగానే చాలా ప్రాంతాల్లో ఉన్న పర్వతాలను ఎక్కడం చేస్తూనే ఇదే క్రమంలో మన ఇండియాకి కూడా వచ్చాడు. ఇండియాలోని సిక్కిం మరియు వెస్ట్ బెంగాల్లో హైకింగ్ కి వెళ్ళాడు. ఇదే సమయంలో మన దేశ ఇండియన్ ఆర్మీని చూసి బియర్ కూడా మన దేశ ఆర్మీలో జాయిన్ అవ్వాలి అనుకున్నాడు. ఈ విషయాన్ని బియరే చాలా ఇంటర్వ్యూలలో తనకి ఇండియన్ ఆర్మీ అంటే ఇష్టమని, ఇండియన్ ఆర్మీలో జాయిన్ అవ్వాలి అనుకున్నానని, కానీ మన దేశ పౌరసత్వం అతనికి లేకపోవడం వలన అప్పట్లో ఇది పాసిబుల్ అవ్వలేదని బియరే తెలిపాడు. సో ఇలా ఇండియన్ ఆర్మీలో పాసిబుల్ అవ్వకపోవడంతో బ్రిటన్ ఇంటెలిజెన్స్ లో అయినా జాయిన్ అవ్వాలి అనుకున్నాడు. కానీ ఇక్కడ జాయిన్ అవ్వాలి అంటే స్పానిష్ మరియు జర్మన్ లీగ్లకు అటెండ్ అయ్యి ఉండాలి కనుక అందుకోసం 2002లో యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్ ఆఫ్ ఇంగ్లాండ్ నుంచి చాలా కష్టమైన కోర్సుని పూర్తి చేసి 2:2 బ్యాచులర్స్ ని సంపాదించుకుని మరి చివరికి ఆర్మీలో జాయిన్ అయ్యాడు. ఆర్మీలో కొంతకాలం దేశానికి సేవను అందించాక మరలా ఆర్మీ నుంచి బయటకు వచ్చి తన అడ్వెంచర్స్ లైఫ్ ని మరలా బియర్ ప్రారంభించాడు. ఈ అడ్వెంచర్స్ వలన ఎన్నోసార్లు బియర్ తన ప్రాణాలు సైతం కోల్పోయేవాడు. అయినప్పటికీ బియర్ వీటిని ఆపలేదు. 1998లో మే 16న ఒక కెన్యా మిషన్ లో భాగంగా ఫ్రీ ఫాల్ పారాచూటింగ్ చేస్తున్నప్పుడు 4900 మీటర్ల ఎత్తు నుంచి దూకాల్సి ఉండగా అలానే దూకగా అతని పారాచూట్ అనేది సరిగ్గా పనిచేయకపోవడంతో అంత ఎత్తు నుంచి వచ్చి చెట్ల మీదుగా పడ్డాడు. ఈ ప్రమాదంలో అతని వెన్నుముకలో 3 పూసలు విరిగిపోయాయి. దాంతో హాస్పిటల్లో చేర్చగా డాక్టర్లు బియర్ ఇంకా ఒకప్పటిలాగా నడవడం కష్టమని చెప్పేశారు. కానీ బియర్ మాత్రం తన పట్టుదలను ఏమాత్రం వదలక హాస్పిటల్ నుంచి కోలుకున్నాక మెల్లగా నడవటం ప్రారంభించి అలా ఈ ప్రమాదం జరిగిన 18 నెలల తర్వాత అంటే 1.5 సంవత్సరం తర్వాత ఏకంగా మౌంట్ ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కి క్లైంబ్ చేసి తన కళలను సాధించుకున్నాడు. దాంతో 23 సంవత్సరాల వయసులో అతి చిన్న వయసులో ఎవరెస్ట్ ఎక్కిన వ్యక్తిగా పేరును బియర్ సాధించుకున్నాడు. ఇక 2000 సంవత్సరంలో షారా క్యానింగ్స్ నైట్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి సంతానంగా 3 మగపిల్లలు పుట్టారు. ఇక 2005వ సంవత్సరంలో బియర్ భూమి నుంచి సుమారుగా 25,000 అడుగుల ఎత్తులో పారాచూట్ సాయంతో ఆకాశంలో డిన్నర్ చేయడంతో హైయెస్ట్ ఓపెన్ ఎయిర్ ఫార్మల్ డిన్నర్ పార్టీగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ని సాధించాడు. ఈ రికార్డ్ని సాధించేందుకు బియర్ దాదాపుగా 200 సార్లు పైగా పారాచూట్ తో జంప్స్ చేసి ట్రైన్ అయ్యాడు. ఇలా ఈ విధంగా ఎన్నో రకాల అడ్వెంచర్స్ తో రికార్డ్స్ తో తనకంటూ గుర్తింపుని తెచ్చుకోవడంతో 2006వ సంవత్సరంలో మ్యాన్ వాజ్ వైల్డ్ అనే ఒక టెలివిజన్ ప్రోగ్రామ్ లో నటించేందుకు గాను బియర్ కి అవకాశం దక్కింది. దాంతో బియర్ నటించిన ఈ షో అనేది ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, ఇండియా, యూరప్, యునైటెడ్ స్టేట్స్ మరియు ఆఫ్రికా దేశాలన్నింటిలో కూడా
ఎంతగానో ప్రజలను ఆకట్టుకోవడంతో ఒక్కసారిగా బియర్ గ్రిల్స్ పేరు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిపోయింది. ఈ షో అనేది విపరీతమైన టీఆర్పీని సైతం దక్కించుకునే నెంబర్ 1 షోగా కూడా నిలిచింది. ఇలా మంచి షోగా రన్ అవుతున్న ఈ మ్యాన్ వాజ్ వైల్డ్ అనేది 6 సంవత్సరాల తర్వాత అంటే 2012 మార్చిలో డిస్కవరీ ఛానల్ కి బియర్ గిల్స్ కి మధ్య ఉన్న కొన్ని కాంట్రాక్ట్ ఇష్యూస్ వలన ఆగిపోయింది. దాంతో అప్పటి వరకు 7 సీజన్ల ద్వారా 73 ఎపిసోడ్లతో ఆకర్షించిన ఈ షో అనేది ఇక టీవీల్లో రావడం ఆగిపోయింది. ఇక ఆ తర్వాత నుంచి ఈ షో ఒకప్పటిలాగా మరలా ప్రసారం కాకపోయినప్పటికీ మరలా కొందరు యాక్టర్స్, పొలిటీషియన్స్, లీడర్స్ తో స్పెషల్ ఎపిసోడ్స్ అనేవి రిలీజ్ చేశారు. 2014లో అమెరికా ప్రెసిడెంట్ బరాక్ ఒబామాతో ఈ షో చేయగా 2019 ఆగస్టులో మన భారతదేశ పీఎం నరేంద్ర మోడీ గారితో కలిసి ఉత్తరాఖండ్ లో ఈ షో చేశారు. మన నరేంద్ర మోడీ గారితో చేసిన ఈ ఎపిసోడ్ అనేది మరలా డిస్కవరీ ఛానల్లో దాదాపుగా 180 దేశాల్లో టెలికాస్ట్ అయ్యి విపరీతంగా మరోసారి పాపులారిటీని పొందింది. ఈ ఎపిసోడ్ అనేది విపరీతంగా పాపులర్ అయ్యాక ఈ ఎపిసోడ్ పై చాలా రకాల ప్రశ్నలు, అనుమానాలు అనేవి తలెత్తాయి. దానికి గల కారణం మోడీ గారు హిందీలో మాట్లాడుతుంటే హిందీ రాని బియర్ కి మోడీ గారి మాటలు ఎలా అర్థమయ్యాయి, వాటికి బియర్ ఎలా వెంటనే సమాధానాలు ఇచ్చాడు అని, ఈ షోని ఏమైనా ఎడిట్ చేశారా లేక డబ్బింగ్ చేశారా అని 100 ప్రశ్నలు వచ్చాయి. ఈ ప్రశ్నలకు మోడీ గారు మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా అసలు విషయాన్ని తెలిపారు. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ కారణంగా నా హిందీని బియర్ అర్థం చేసుకోగలిగాడు అని తెలిపారు. ఈ షోని జిమ్ కార్పెట్ నేషనల్ పార్క్ లో రికార్డ్ చేశారని, ఆ సమయంలో బియర్ గ్రిల్స్ చెవిలో ఒక చిన్న కార్డ్లెస్ పరికరాన్ని అమర్చారని, ఈ పరికరం నేను మాట్లాడిన ప్రతి హిందీ పదాన్ని వెంటనే ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేసి అతనికి చెవిలో వినిపించేదని, అలా ఆ విధంగా బియర్ నా మాటల్ని అర్థం చేసుకోవడం వల్ల మా ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ చాలా సులువైందని ప్రధాని మోడీ గారు తెలిపారు. ఇక ఆ తర్వాత 2020 మొదట్లో సూపర్ స్టార్ రజనీకాంత్ గారితో, అదే సంవత్సరం సెప్టెంబర్లో అక్షయ్ కుమార్ గారితో, మరలా 2021లో యాక్టర్ అజయ్ దేవగన్ గారితో మరియు విక్కీ కౌశల్ గారితో వేరువేరుగా మరికొన్ని ఎపిసోడ్లను చిత్రీకరించి విడుదల చేశారు. ఇలా ఈ విధంగా ఈ షో అనేది ప్రస్తుతం కొన్ని స్పెషల్ ఎపిసోడ్స్ రూపంలో ముగిసింది. ఇక ఈ షో పూర్తిగా ఇక ఆగిపోయినట్లేనా అంటే ఒకప్పటిలాగా రెగ్యులర్ ఎపిసోడ్స్, సీజన్స్ లాంటివి ఇక రాకుండా ఆగినట్లనే చెప్పవచ్చు. ఏదైనా అవకాశం ఉంటే ఫ్యూచర్ లో కొన్ని స్పెషల్ ఎపిసోడ్స్ అనేవి అప్పుడప్పుడు మాత్రమే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి తప్ప రెగ్యులర్ గా ఒకప్పటిలాగా ఇంకా రానట్లే. ఇక ఫైనల్ గా మ్యాన్ వాజ్ వైల్డ్ షోలో నిజమెంత, ఈ షో ఫేకా అనేది ఇప్పుడు చూద్దాం. సాధారణంగా చాలా మందిలో ఈ సందేహం కలగడానికి గల ముఖ్య కారణం ఈ షోలో కొన్ని సన్నివేశాలు అనేవి అసలు మనం ఎక్స్పెక్ట్ చేయని రీతిలో ఉంటాయి. బియర్ రకరకాల పాములను, కీటకాలను, గొంగలి పురుగులను ఇలాంటి వాటిని తినేస్తుంటే అవన్నీ నిజమే అని కొందరు, కాదు ఇది ఫేక్ అని మరికొందరు అంటున్నారు. కానీ ఈ షోకి సంబంధించిన రహస్యాలను వీరు బయటకు తెలియకుండా చాలా జాగ్రత్త పడటంతో బియర్ వీటిని తినడం వెనక నిజమెంత అనేది ఇప్పటికీ స్పష్టత రాలేదు. ఈ షోలో చూపించే కొన్ని అడ్వెంచర్ సన్నివేశాల వెనక కాస్త జాగ్రత్తలు వీరు తీసుకున్నప్పటికీ అయినా కూడా వీటిలో రిస్క్ అనేది ఉంటుంది. బియర్ కి ఆల్రెడీ ఈ అడ్వెంచర్స్ కి సంబంధించి ఎక్స్పీరియన్స్ అలాగే రికార్డ్స్ అనేవి ఉండటంతో ఈ షోకి ఇతను సెలెక్ట్ అయ్యాడు. దాంతో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ బియర్ తో ఈ అడ్వెంచర్స్ ని చేయించడం అనేది నిజమే. బియర్ గ్రిల్స్ తో ఎప్పుడూ కూడా ఒక టీం అనేది ఉంటుంది. ఈ మ్యాన్ వాజ్ వైల్డ్ షో యొక్క ఒక కంప్లీట్ అడ్వెంచర్ చేయడానికి వీరికి 7 నుంచి 10 రోజుల వరకు సమయం పడుతుందని కొన్ని నివేదికల ద్వారా తెలిసింది. అయితే ఈ 10 రోజులు కూడా వీరు పూర్తిగా అడవుల్లోనే లేదా ఆ లొకేషన్ ప్రాంతంలోనే ఉంటారా అంటే ఉండరు అనే చెప్పాలి. కొన్నిసార్లు బియర్ నైట్ టైం ఫారెస్ట్ లో నిద్రపోతున్నట్లుగా వీడియోని రికార్డ్ చేశాక ఇక ఆ ఫుటేజ్ వచ్చేసాక ఇక బియర్ మరియు అతని టీం అక్కడే దగ్గరలో ఉన్న ఏదైనా రిసార్ట్ కి గానీ లేదా ఏదైనా రెస్టారెంట్ కి గానీ లేదా ఏదైనా మంచి ప్రాంతానికి హెలికాప్టర్ ద్వారా వెళ్లి రాత్రంతా అక్కడ నిద్రపోయి మరలా ఉదయం షూటింగ్ టైం కి తిరిగి ఈ పాత ప్లేస్ లోకి చేరి మరలా వారి రికార్డింగ్ ని కంటిన్యూ చేస్తారు. ఇక బియర్ రకరకాల పాముల్ని, కీటకాలని మరియు విషపూరితమైన ప్రాణుల్ని, జంతువుల్ని తినడంలో కొంత నిజం, కొంత అబద్ధం కూడా ఉంది. కొన్నిటిని అలా తింటున్నట్లుగా మనకు అనిపించేలా చేస్తారు. ఇక కొన్ని నిజంగా తినే వాటిలో మాత్రం బియర్ దగ్గర ఉన్న మెడికల్ స్టాఫ్ వారు ఏ పార్ట్ తింటే సేఫ్, ఏ పార్ట్ తింటే డేంజర్ అనే విషయాలను పూర్తిగా ముందుగానే తెలిపి డేంజర్ పార్ట్స్ ని తను తినకుండా వదిలేసేలా చేస్తారు. ఇక బియర్ మరియు అతని టీం కి ఫుడ్ అనేది హెలికాప్టర్ల ద్వారా వచ్చి ఇచ్చి వెళ్తూ ఉంటారు. అలాగే కొన్నిసార్లు బియర్ నదిలో లేదా సముద్రంలో ప్రయాణించేందుకు బోట్ లాంటి దాన్ని రెడీ చేసుకోవడంలో కెమెరా ముందు తను ఒక్కడే కనిపించిన బ్యాక్గ్రౌండ్ లో మాత్రం తన టీమే పూర్తిగా దాన్ని రెడీ చేసేస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఈ షోలో కొంత నిజం, కొంత కల్పితం ఉన్నప్పటికీ ఈ షో తెలిపే ఎన్నో విషయాలనేవి నిజ జీవితంలో అలాంటి పరిస్థితులు ఒకవేళ మనకు ఎదురైతే ఎలా ధైర్యంగా ఎదుర్కోవాలో అనేవి తెలిపి ఎంతగానో ప్రజలకు సహాయపడింది. ఇక బియర్ ఈ షోలో అడ్వెంచర్ మ్యాన్ గా మనకు కనిపించినప్పటికీ నిజ జీవితంలో మాత్రం ఇతను ఒక రైటర్. ఇతను రాసిన తన మొదటి పుస్తకాన్ని ఫేసింగ్ అప్ ద కిడ్ హూ క్లైంబ్డ్ ఎవరెస్ట్ అనే పేరుతో రిలీజ్ చేశాడు. ఇలా మరెన్నో పుస్తకాలు రాసి విడుదల చేశాడు. అలాగే ఎన్నో స్వచ్ఛంద సంస్థలకు, పేదవాళ్లకు సహాయం చేశాడు. యూకే దేశంలో ఎంతో మంది పేద పిల్లలను తనే స్వయంగా చదివిస్తున్నాడు. 2007లో యూకే దేశంలోని గ్లోబల్ ఏంజల్స్ అనే సంస్థ చారిటీ కోసం మౌంట్ ఎవరెస్ట్ కంటే ఎత్తైన పర్వతాన్ని ఎక్కి ఈ విధంగా తనకొచ్చిన పూర్తి డబ్బుని ఆ చారిటీ వారికి ఇచ్చి సహాయం చేశాడు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీరు కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి తేబోతున్నాను. వాటిని మీరు కూడా పొందేందుకు మన తెలుగు నాలెడ్జ్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.